క్రీడలు పోలీస్ శాఖలో క్రీడల ఐక్యతను పెంపొందించడానికి దోహదపడతాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల పాటు పోలీస్ క్రీడా పోటీలు జరిగాయి. పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ పోటీలకు డీఐజీ పీమోషితో పాటు జిల్లా ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ థర్డ్ లాగే పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అనంతరం 3 రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల్లో గెలుపొందిన పోలీస్ క్రీడాకారులకు బహుమతులు అందించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. 3 days ముందు మనము అనంతపురం జిల్లా యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని ఈవెంట్స్ మనం ఏర్పాటు చేస్తూ అన్ని సబ్ డివిజన్స్ నుంచి టీమ్స్ వచ్చి ఇక్కడ 3 days నుంచి డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఇండివిజువల్ యాక్టివిటీస్ కూడా మనం చేయడం జరిగింది. సో బేసికలీ ఫిట్నెస్ ఒకటి మోటివేట్ చేస్తూ నార్మల్గా డ్యూటీ భాగంగా ఉంటున్నటువంటి ఆ స్ట్రెస్ ని మనము తీయడానికి, దాంతో పాటుగా పోలీస్ ఎప్పుడు కూడా ఒక టీం వర్క్, అందరూ కలిసి పని చేయాల్సి ఉంటుంది. సో ఆ టీమ్ స్పిరిట్ ని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఈ స్పోర్ట్స్ మీట్ అది మనము ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అదన్నీ కూడా ఇప్పుడు లిస్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఇండివిజువల్ ఈవెంట్స్ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. 3 days ముందు మనము అనంతపురం జిల్లా యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని ఈవెంట్స్ మనం ఏర్పాటు చేస్తూ అన్ని సబ్ డివిజన్స్ నుంచి టీమ్స్ వచ్చి ఇక్కడ 3 days నుంచి డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఇండివిజువల్ యాక్టివిటీస్ కూడా మనం చేయడం జరిగింది. సో బేసికలీ ఫిట్నెస్ ఒకటి మోటివేట్ చేస్తూ నార్మల్గా డ్యూటీ భాగంగా ఉంటున్నటువంటి ఆ స్ట్రెస్ ని మనము తీయడానికి, దాంతో పాటుగా పోలీస్ ఎప్పుడు కూడా ఒక టీం వర్క్, అందరూ కలిసి పని చేయాల్సి ఉంటుంది. సో ఆ టీమ్ స్పిరిట్ ని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఈ స్పోర్ట్స్ మీట్ అది మనము ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అదన్నీ కూడా ఇప్పుడు లిస్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఇండివిజువల్ ఈవెంట్స్ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది.